వచ్చాడు ఆ పిల్లందివా బా ఏం పేరు బావ వీడియోలో మనం వింటాం కానీ నేను తోడికి అసలు చెప్పాలి అంటారండి. ఇప్పుడు మావిడ అయితే నిలబెట్టి చూస్తా ఉంది ఎప్పుడు చేయాలి చేయాలని చెప్పేసి ట్రై చేస్తా ఉంటుంది. తీసుకొచ్చాను. హాయ్ చదువుతున్నావా? అదిగో వంకాయ ముక్కను చపాతీలకు కూడా బాగుంటుంది అంట. నువ్వు వద్దులే అమ్మ బాగా అసలు కుదరదు అనుకున్నా. దానికోసం ఒకవేళ నువ్వు ఇది తింటావా తినవని చెప్పి మళ్ళీ ఆకుకూర కూడా చేస్తాను. అమ్మా ఏంమ్మా హాయ్ చెప్తావా? బాగుందా? హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. హాయ్ అండి అందరూ. ఫస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ వచ్చేసి 5:30 అయింది. నేను ఈరోజు అలారం పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళాలండి. అంటే నర్సరావుపేట అనమాట. అందుకని చెప్పేసి 5:05 అలారం పెట్టేసి లేకపోతే నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసిన ఇంకా అడ్డం అయితే పెట్టుకున్నాను. తలుపులు అయితే ఇంకా బియ్యలేదు, వాటికి మిషన్స్ అయితే కావాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాము. ఇంకా చీకటిగానే ఉందండి. ఇంకా ఫ్లాష్ ఆన్ చేసి చీకటి కానీ మరీ చీకటిగా ఉందన్నమాట. ఇంకా అసలు రూమ్లో లైట్ కూడా లేదు. లైట్ అయితే వేసేసాను. ఇప్పుడైతే పనులన్నీ చేసేసుకోవాలి. ముందైతే అన్నం వండేసేయాలన్నమాట. త్వరగా అన్నము కూర అయితే వండేసేయాలి. పొద్దునే చూడండి మా ఇంటికి వెళ్ళి అయితే నేరుగా రాలి. నేనైతే బట్టలు మొత్తం ఉతికేసాను. ఈలోపు ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఉన్నాయో అని చూస్తూ ఉన్నాను అనమాట. మిల్లుకు పట్టించింది కదండి, ఆడాడైతే మట్టిపేటలోనే. ఈసారి అయితే లైట్ పాలిష్ కాకుండా ఇట్లా అయితే పట్టించిండు. ఇవన్నమాట. ఈరోజు అయితే వంకాయతో ఒక కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాము. చేసిన తర్వాత వాళ్ళు చేసిన షార్ట్ వీడియోని నేను పక్కన పెడతాను, సరేనా? చూడండి. దాని పేరు మీకు లాస్ట్లో చెప్తాను మా ఆయన వచ్చినాక. ఇదొకటి బియ్యం కడిగి పొయ్యిని పెట్టేస్తున్నాం. ఇదిగోండి సిమ్లో పెట్టేసి అన్నం అయితే మగ్గుతూ ఉందన్నమాట. ఏందమ్మా ఈరోజు వచ్చేసి మా రెసిపీ గుత్తొంకాయతో. నిన్న డీమార్ట్లో తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది, ఫ్రిడ్జ్లోనే ఉంచాను. కానీ ఆకుకూర చేస్తాను, ఇది ఒక్కటే సరిపోదు. నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూడండి. కొత్త రెసిపీ మీకు చాలా నచ్చింది. వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బాగా చేస్తాను, సరేనా? చూసేయండి. 5ంటికి లేసాను, టైం వచ్చేసి 7 వచ్చిందనమాట. చూసారు కదండి. ఇంకా టైం అయితే ఊరకొరనే గడుస్తూ ఉందన్నమాట. పని చేయని. ఇంకా ఈరోజు అయితే నేనైతే వెళ్తున్నాను కదా, మా ఆయనకి స్పెషల్గా ఏదైనా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి గుత్తొంకాయ అయితే చేయబోతున్నాను. వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాతావరణం చాలా ఎప్పుడైనా పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. స్కిప్ కొట్టి చూస్తే మీకు అస్సలకే అర్థం కాదు. ఈ వంకాయలను అయితే రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటికి సన్న పుల్ల కానీ లేదంటే పినీస్ కానీ తీసేసుకొని బొక్కలు పెట్టేసుకోవాలన్నమాట. వంకాయకి లోనైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలానే ధనియా జీరా పౌడర్, దీంట్లో కొంచెం ఆయిల్ అనమాట. ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం ముద్దలు కలిపేసుకోవాలి. కొంచెం పలసగానే ఉండాలి ఇది అనేది, ఎందుకంటే పైన మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ఆయిల్గా ఉంటేనే ముక్కకు పట్టిద్ది అనమాట. దీన్ని మ్యారినేషన్ చేసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. స్పైసీగా చాలా బాగుండిద్ది అనమాట. స్పైసీ కావాలనుకున్న వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి. మాకంత స్పైసీ వద్దనుకునే వాళ్ళు తక్కువ వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తానికి అప్లై చేస్తున్నాను. వీటికైతే చూసారు కదా, లోన సన్న పుల్ల తీసేసుకొని బొక్కలు అయితే పెట్టేసుకోవాలన్నమాట. దాని మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా మసాలా పెట్టేసుకొని మ్యారినేషన్ ఒక 15 నిమిషాలు అయితే దీని మీద మూత పెట్టేసుకోవాలండి. టేస్ట్ అనేది అప్పుడే చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా అప్లై చేస్తున్నాను. ఆయిల్ అంతా పీల్చేసుకుంటున్నాయి అనమాట ముక్కలు అయితే. ఇప్పుడైతే మ్యారినేషన్ అయితే చేసేసాను కదండి, మనమైతే మూత పెట్టేసుకొని అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అసలు ప్రాసెస్ ఏందనుకుంటున్నారా? ఇది వచ్చేసి అంతా పెరుగుతోనే ఉండిద్దండి. పెరుగు అయితే మాత్రం చూసారు కదా, ఫ్రెష్గా ఉంది, బాగుంది కదా. ఈ పెరుగులోనే మనం ముందు తాలింపు యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 1/2 లీటర్ పెరుగు అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే అమ్మ, నేను, మా బుడ్డిదనమాట త్వరగా వంట అయితే చేసేసి
హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఏ జామున్ లేసాను. మళ్ళీ ఒక పక్క ఏదో ఒక కొత్త రెసిపీ చేసి మీకు ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట నా తపన వచ్చేసి. అయితే ముందు పెరుగులోకి తాలింపు వేసేసుకుందాం. ఇవి వచ్చేసి మ్యారినేషన్ అవుతున్నాయి కాబట్టి ముక్కలకి మసాలా పట్టేస్తుంది. అంటే ధనియా జీరా ఫ్లేవర్, కారమైన, ఉప్పు అయినా మొత్తం పడతాయి అన్నమాట. ఈలోపు అయితే మనం ఏం చేద్దాం, తాలింపు వేసేసుకుందామండి. తాలింపు అంటే మీకు తెలుసు కదా, పోపు వేసేసుకోవడమే. జీలకర్ర, మినప్పప్పు, అలానే ఆవాలు అయితే వేసాను అనమాట. దాని తర్వాత ఆనియన్స్ వేసాను, ఎందుకంటే బాగా హీట్ అయింది కాబట్టి ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోవాలన్నమాట. చాలా బాగా ఫ్రై అయితేనే బాగుండిద్ది. మనం దీంట్లో అల్లం వెల్లుల్లి మీ ఆప్షన్ అండి. నేనైతే చిన్నులపై దంచేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు మాత్రం మొత్తం చిన్నులపై కచ్చా పచ్చగా దంచి తాలింపులో అయితే వేశారనమాట. యాజ్ ఇట్ టేస్ట్ అలా రావాలంటే వాళ్ళు చేసినట్టే చేయాలి కాబట్టి నాకు అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అదే చేస్తున్నాను. ఇంకా అందుకని చెప్పేసి తాలింపే కదని చెప్పేసి చిన్నది తీసేసుకున్నాను నేనైతే. ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ కొంచెం పచ్చి అయితేనేమో మనం తినేటప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. అందుకు ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతా ఉన్నాయి కదా, టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిదిప్పేసేసుకోవాలి. మా ఆయన 6ంటికి లేసి పనికి వెళ్ళాడు. మా కోళ్ళని ఇంకా పెట్టి వాటికి దానా అవన్నీ వేసి మా మేకపిల్లకి ఆకు కట్టేసి మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పాపం మా ఎంతసేపు ఉండలేవు కదండి, అందుకు. అలానే ఎల్లిపాయ, కరివేపాకు కూడా వేసేసుకొని కలిదిప్పేసేసుకుందాం. నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మసాలా అంటే అసలు ఎంత బాగుందంటే ఇది అంత బాగుందనమాట. నేను మాట్లాడడం సరిగ్గా రాలేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, అంతకుమించి ఏం లేదు. ముందైతే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసే పని లేదనమాట. లైట్గా 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి, ఇవి అనేది పెట్టేసుకుందాం. ఆయిల్లో పెట్టేసుకొని టూ సైడ్స్ 2-3 నిమిషాలు అయితే ఉంచేసి కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ వేగింది అనుకోండి చేదు వచ్చేసిద్ది. మనం ధనియా జీరా వేసాం, అన్నీ వేసాం కదా, కారం చేదు వచ్చేసిద్ది అనమాట. ఓ పక్క తాలింపు, ఓ పక్క ఇది చేస్తున్నాం కదా. పెరుగులో ఏమేమి వేయాలో తెలుసా? పెరుగులో అనేది ధనియా జీరా పౌడర్, అలానే కారం, పసుపు, సాల్ట్ తగినంత వేసేసుకొని కలిపేసేసుకుందాం. నాకేంది ఎర్రగా అగపడుతుంది మా అంట అనమాట. ఈ కారం వచ్చేసి చూద్దాము. ఎట్ట మొక్కలకు కూడా పట్టించేసాను కదా. ఇంకా అమ్మ వచ్చేసి బుడిదాన్ని రెడీ చేస్తుంది అనమాట హాస్పిటల్కి వెళ్ళాలని. నేనేమో మా ఆయనకి ఇప్పుడు మేము అన్నం తిని మా ఆయనకి ఉదయాన్నే తిని మళ్ళీ లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకెందుకంటే నేను లేనని చెప్పి మా ఆయన ఇంకా పార్సల్ అయ్యి తెచ్చుకోవడం ఎందుకులే, మళ్ళీ ఇంకా ఆడేయడం ఎందుకులే అని చెప్పేసి ఒకసారి కర్రీ చేస్తున్నాను అనమాట. 2 సైడ్స్ అయితే బాగా రోస్ట్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ అయితే మగ్గితే మనకు తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే సన్నగానే చేసాం కదా, ఒక 2-3 నిమిషాల్లోనే మగ్గిపోతాయి. మనం ఎక్కువగా చేసినా కానీ మాడిపోతాయి అండి. మాడిపోయిందంటే చేదు వచ్చింది అనమాట, బాగోదు. దాన్ని బట్టి చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ ఆయిల్లో చేయండి. డీప్ ఫ్రై అయితే చేయకూడదు. మనం తాలింపు వేసింది అయితే ఉంది కదా, తాలింపుని అయితే పెరుగులు వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. తాలింపు అయితే చాలా బాగుంది. కరివేపాకు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా ఈలోపు అయితే మాత్రం ఇంకా మళ్ళీ ఇంకో వంకాయలు ఉన్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఎందుకంటే మనం చాలా ముక్కలు వచ్చేసినాయి. పెద్దది తీసుకున్నాం కదా, చాలా వచ్చేసినాయి. మనం ఏంటంటే ఇప్పుడు ముందు ఫ్రై చేసినవి ఉన్నాయి కదండి, అదైతే ఈ విధంగా పెరుగులో వేసేసుకొని చిన్నగా దాని మీద అట్లా పెరుగు వేసేసుకోవాలి. ఇంకా దాన్ని కదిలించకూడదు, తునిగిపోయిద్ది అనమాట. నాని ఓ పక్కన మొత్తం పక్కకు జరిపేసేసుకోవాలి, ఎందుకంటే మిగతా ఇంకా ఉన్నాయి అనమాట. నేనేంటంటే అయిపోయినట్టు ఇట్లా పెరుగులో పెడుతున్నాను, పెరుగులో ముంచుతున్నాను. కర్రీ రెసిపీ వచ్చేసి ఇదేనండి, చాలా సింపుల్. దీన్ని ఏమంటారు అనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా స్టార్టింగ్లో మా ఆయన చెప్పాడు కదా పెరుగు టేస్ట్ చేసేటప్పుడు, ఆ పేరే అనమాట. నాకేమో వచ్చిద్దా రాదని చెప్పేసి మిమ్మల్ని వీడియో ఇప్పుడు దాకా ఊరించాను. అసలు టేస్ట్ ఎట్లా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. వంకాయ తిన్నప్పుడు దేనికైనా కానీ మీరు మీ ఇంట్లో చేసి పెట్టండి. దీన్ని వంకాయ కాదు వేరేది మీకోసం ఇలా ట్రై చేసి పెట్టామని చెప్పి పెట్టండి. ఇంకా మీకు ఎక్కువ సుత్తి లేకుండా చెప్పేసిన ఈ కర్రీ గురించి చాలా సింపుల్గా
మొత్తం వంకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, పెరుగులో పెట్టేసి మూత పెట్టేసాను. మా ఆయన అయితే అన్నానికి వచ్చేలోపు త్వరగా అయితే చేసేసిన అనమాట కర్రీ. ఈలోపు పాలకూర చేసుకున్నాండి. అలానే ఒకసారి ఆ వంకాయ కూర అయితే చేశాను కదా, దీంట్లోకి ఆకుకూర కూడా చేస్తున్నాను. పాలకూర దాంట్లో కావాల్సిన ఐటమ్స్ కట్ చేసి పెట్టిన. కరెంట్ పోయింది. ముందైతే ఆయిల్ పోసుకుందాం, తగినంత ఆయిల్. ఆనియన్స్ వేసుకుందాం. టమాటా వేసుకుందాం. టమాటా మగ్గిన తర్వాత పసుపు అలానే సాల్ట్ అయితే వేసేసి మొత్తం అయితే కలిపెట్టేసేసుకున్నాను. మా ఆయన వచ్చే టైం అయింది. నేనైతే పాలకూర అది వేసేసుకున్నాను కదా, దాన్ని అయితే వాటర్లో శుభ్రంగా కడిగేసాను. ఇంకా అలానే కొంచెం తగినంత కారం వేసేసుకొని కలిదిప్పేసేసుకొని ఆకుకూర అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక్క కట్ట కాబట్టి, ఎందుకంటే రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎట్టో ఆ కూర వండాను, దాంట్లోకి ఇది ఒక్కడే కదా కొంచెమే తింటాడని మా ఆయన కోసం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదిగోండి, ఎగ్ రైస్ చేసుకొని చెబుదాం అనుకున్నా, అది వేడి అనమాట పనిచేసి, హెల్తీగా ఉండాలని ఆకుకూర అయితే ప్రిపేర్ చేశాను. కూర చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడైతే ఆకుకూర అవి పెట్టేశాను కదండి, ఇంక పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత చేస్తే చూసారా ఏ విధంగా గ్రేవీగా అయిపోయిందో, ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు నేనైతే. చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి అమ్మ తింది, వంకాయ అయితే అమ్మ తినలేదు, నేను మా ఆయన తిన్నాము. చాలా బాగుంది అదైతే. ఆకుకూర లంచ్లోకి అనమాట, అచ్చం వంకాయ పెరిగే తిండి కదా అని చెప్పేసి ఆకుకూర వండేసాను. దీని మీద మూత పెట్టేసుకుందాం. నేను చేసిన కర్రీ చూపిస్తాను మీకైతే. మా ఆయన తినిండు, కానీ నేను కూడా తినేసిన అనమాట. చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. రివ్యూ అయితే చూడండి మా ఆయన ఏం చెప్తాడు. ఇలా వచ్చాడు ఆ పిల్లందివా బా, ఏం పేరు బాబా వీడియోలో మనం వింటాం కానీ నేను తోడికి అసలు చెప్పాలి అంటారండి. ఇప్పుడు మా ఆవిడ అయితే నిలబెట్టి చూస్తా ఉంది, ఎప్పుడు చేయాలని చెప్పేసి ట్రై చేస్తా ఉంటుంది. రిలయన్స్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. హాయ్ చదువుతున్నావా? అదిగో వంకాయ ముక్కన చపాతీలకు కూడా బాగుంటుంది అంట. నువ్వు వద్దులే అమ్మ బాబు, అసలు కుదరదు అనుకున్నా. దానికోసం ఒకవేళ నువ్వు ఇది తింటావా తినవని చెప్పి మళ్ళీ ఆకుకూర కూడా చేస్తాను. అమ్మా ఏంమ్మా హాయ్ చెప్తావా? బాగుందా? టేస్ట్ చేద్దాం. కొత్త రెసిపీ అయితే చేశాను కదా, కానీ వచ్చేది కొత్త రెసిపీ. చాలా బాగుంది. మసాలా వంకాయ కర్రీ అలా ఉంది. పెరుగులో అయితే పెరుగులో నానేసరికి జ్యూసీగా భలేగా ఉంది. మా ఆయన అయితే బాగా అన్నాడు అనమాట, అంత బాగా కుదిరింది. పెరుగులో తాలింపు వేసుకొని అల్లం చిన్నులపై కూడా వేయలేదు. పెరుగు తాలింపు వేసేటప్పుడు దాంట్లో చిన్నులపై వేస్తే చాలు తాలింపులో. దీనికి ఉప్పు, కారం, సాల్ట్, పసుపు, ధనియా జీరా పౌడర్ అంతే. భలే ఉందబ్బా. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు, అంత బాగుంది కర్రీ. ఏదన్నా కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు సక్సెస్ అయితే అబ్బా ఆనందమే వేరు. 2 నిలబెట్టి చూస్తుంటే ఇవాళ చేశాను, పర్ఫెక్ట్గా భలేగా వచ్చేసింది. మీరు ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, ట్రై చేయని వాళ్ళు ట్రై చేసి చేయండి. భలేగా ఉంది గుత్తి వంకాయతో.